హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నార్మల్ ప్యాంట్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. అంటే పటియాలా ప్యాంట్ కటింగ్ అనేది చెప్పబోతున్నా. ముందు క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. అంటే రెండు కాళ్ళ కోసం కావాలి కాబట్టి క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకోండి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్లు వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ప్యాంటు మొదట పొడవు అనేది చూసుకుందాం. అంటే పైన పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీని వదిలేసి ఓకేనా. ఫస్ట్ పొడవు అనేది 35 ఉంది ఖర్చులతో పాటు. 35ని మార్కింగ్ చేసుకుని అక్కడ స్కేల్తో గీసేసుకున్నాను. ఇప్పుడు ప్యాంట్కి కింద కాలుకి లూజ్ కావాలి కదా, అక్కడ 7 పెట్టేసుకున్నాను. లూజ్ అనేది 7 పెట్టుకుని అక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను ఖర్చు కోసము. ఓకేనా. ఇప్పుడు ప్యాంట్కి అంటే మనకి మెటీరియల్లో వస్తుంది కదా, అందులో మనకి ఎంత వెడల్పు అయితే ఉంటుందో ఆ వెడల్పు నానాలుగా పెట్టేసుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు కిస్తా పొడవు అనేది ఒక 10 పెట్టేసుకోండి. పెట్టుకున్నాక అక్కడ నుండి ముందుకి ఒక 2 పెట్టేసుకోండి. పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ గీసేసుకోండి. గీసుకున్నాక పెట్టుకున్న మార్కింగ్స్ ప్రకారం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. కటింగ్ చేసుకున్నాక అప్పుడు మనకి ప్యాంట్ అనేది రెడీ అయిపోద్ది. పైన కింద పార్ట్. ఆ తర్వాత పట్టీ కోసం ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఉంది కదా, అందులో పట్టీ కోసం తీసేసుకోవాలి. ఈ ప్యాంట్కి ఏంటంటే మనకి నార్మల్గా అయితే మిడిల్లో మనకి కుర్చీలు పెట్టుకుంటాం కదా, దీనికి మాత్రం సైడ్కి వస్తుందండి. సైడ్ అంటే మనం పాకెట్ పెట్టుకుంటాం కదా, ఆ ప్లేస్లో మనకి కుర్చీలు అనేవి వస్తుంది. చాలా బాగుంటుందండి చూడడానికి కూడా. ఓకేనా. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం పట్టీ కోసమని మిగిలిన క్లాత్లో తీసేసుకుందాం. అది మీరు టేప్ కొలతతో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు నార్మల్గా ప్యాంట్ కొలతతోనే చెప్తున్నాను. పట్టీ అనేది ఈజీ అండి అదేని. కానీ ఇప్పుడు మనకు కస్టమర్ ఇచ్చిన ప్యాంట్ ఉంటుంది కదా, దానికి పైన పట్టీ ఉంటుంది కదా, ఆ పట్టీని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా పట్టుకోండి. మనం డబుల్ ఫోల్డింగ్ మీద ఈ క్లాత్ని తీసుకున్నానండి. ఎంత ఉంటుందో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్లు తీసేసుకోండి, సరిపోతుంది. తర్వాత వెడల్పు అనేది ఇక్కడ నాకు ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ పైన కలుపుకోవాలి. సో ఆ 2 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ని తీసుకొని దీన్ని కలుపుకొని కుట్టేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఈ విధంగా మనం తాడు కానీ లేదంటే అందులో మీరు ఎలాస్టిక్ ఏమైనా పెట్టుకొని కుట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ప్యాంట్ కటింగ్ అనేది. స్టిచ్చింగ్ ఎవరికైనా కావాలంటే చిన్న కామెంట్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను తప్పకుండా. ఓకేనా ఫ్రెండ్, నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నా ఛానల్